అర్జున్ ప్రసాద్ ఇంద్ర జాతకం చూపించిన స్వామీజీ కోపంగా తన శిష్యుని ముందుకి ఒక జాతకం పేపర్ విసిరి, ఆయుష్ తీరిన వ్యక్తి జాతకం నాకు చూపించడానికి నీకెంత ధైర్యం అని కోపగించుకుంటాడు. దాంతో ఆ శిష్యుడు వణికిపోతూ, గురువుగారు, ఆ జాతకం నేను చూపించింది కాదు గురువుగారు, నిన్న మిలిటరీ మేజర్ గారు ఆయన పెద్దబ్బాయి గారి జాతకం మీకు చూపించారు కదా, ఆ జాతకమే ఇది. నిన్న వాళ్ళ చిన్నబ్బాయి ఆ జాతకంలో ఏదో మార్చడం నేను చూశాను గురువుగారు. ఆ అబ్బాయి పుట్టిన తేదీ, మాసం, సంవత్సరం అన్నీ మార్చేశాడతను అని శిష్యుడు చెప్తూ ఉండగా గురువుగారు షాక్ అవుతారు. మరోవైపు అతిథి ఆ కుటుంబం అంతటిని నిలదీస్తూ ఉంటుంది. నిన్న ఎంగేజ్మెంట్కి ఇంద్ర ఎందుకు రాలేదు అని నిలదీస్తూ ఉంటుంది. అతిథి వర్షాల కారణంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పాడు కదా ఇంద్ర అని గౌతమ్ అడుగుతుండగా, అది అబద్ధం అని అంటూ ఉంటుంది అతిథి కోపంగా గౌతమ్ని చూస్తూ. అర్జున్ ప్రసాద్ సుభద్రాలు కూడా వీడియో కాల్లో అదే చెప్పాడు కదమ్మా అని అంటూ ఉండగా, అది నిజం కాదు అని మళ్ళీ అతిథి అంటూ ఉంటుంది. డైరెక్ట్గా చెప్పాలంటే అది పచ్చి మోసం అని పండ్లు కొరుకుతూ గౌతమ్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది అతిథి. అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవ్వగా అహల్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది, ఆ వీడియో కాల్ ఫేక్ అని అతిథికి తెలిసిపోయినట్టుందండి అని అహల్య అంటుండగా గౌతమ్ టెన్షన్ పడుతూ అతిథి వైపు చూస్తాడు. ఇక అది ఫేక్ వీడియో కాల్ అని అతిథి నిజంగానే తెలుసుకుందా? ఇంద్ర మరణ వార్త అర్జున్కి తెలియనుందా? గురూజీ చెప్తారా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.